ఇదే మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. అందరూ ఒకసారి చెప్పండి, నీ కృపను బట్టి నన్ను రక్షించుము, విడిపించుము అనండి. విడిపించుము, రక్షించుము. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఇచ్చిన సజీవత్వం కొరకే స్తోత్రాలు. అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి, మీ అగ్ని చేత కాల్చిపుటం వేసి పరిశుద్ధపరిచి, మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని సకల ఆటంకాలట్లో నిద్రమతో ఉదయత తిరుగుబాటు వేసినాముల వేళతో పెళ్ళగించి నాశనం చేస్తూ ఉన్నాం. వెనుబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసు నేస్నాములను విడుదల చేస్తున్నాం. దేవదత్వ పరిచయం నేస్నాములను విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు భక్తుడు 6వ అధ్యాయం 4వ వాక్యం. దావీదు భక్తుడు ఆయన రారాజయ్యుండి, ఆయన అధికారం కలిగిన వాడయ్యుండి, ఇది ఎందుకు తిరగట్లేదు? రైట్. ఆయన రాజుగారై ఉండి, అధికారం కలిగిన వాడయ్యుండి, ఏమండి, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను విడిపించుము, నన్ను రక్షించుము. ఇప్పుడు రాజుగారే అనేక మందిని రక్షించేవాడుగా ఉంటాడు కదా. ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరు రక్షించాలా? రాజుగారు రక్షించాలా. ఏదన్నా తేడా వస్తే ఎవరు విడిపించాలి? రాజుగారు విడిపించాలి. కానీ ఆయన మోకరించి అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా నన్ను విడిపించుము, నన్ను రక్షించుము అంటున్నాడు. ఈ లోక సంబంధమైన విడుదల, ఈ లోక సంబంధమైనటువంటి ఏదో ఏమండి ఒకరికొకరు గొడవలు వస్తే రక్షించడం అది కాదు. ఈ పాపము నుంచి విడిపించాలంటే, పాపము నుంచి రక్షించాలంటే ఏమండి రాజుగారికైనా ఒకటే, విశ్వాసికైనా ఒకటే. మనల్ని విడిపించగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది తెలిసినటువంటి దావీదు భక్తుడు అంటాడు, రాజు అయినా సరే మోకరించి అంటాడు, ప్రభువా నన్ను విడిపించుము, ప్రభువా నన్ను రక్షించుమని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అక్కడ వాక్యంలో చూడవచ్చును. ప్రియులారా, మనం విడిపించబడాలి, మనము రక్షించబడాలి అనేది మనం గుర్తించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. లోకంలో మనం పాపంలో బంధించబడ్డాం. పాపముల చేత మనము సైతాను బంధకాల్లో మనం ఉన్నాం. మనలను విడిపించడానికి పరలోకంలో దేవాతి దేవుడైనటువంటి తండ్రి అయిన యెహోవా, తండ్రి అయిన దేవుని బాహువుగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యము యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్తుతియాగాలు చేస్తూ ఉంటే, అలాంటి భాగ్యాన్ని మన కోసం కాదనుకుని భూమి మీదకి రిక్తునిగా మన కోసం వచ్చి మనకు బదులుగా ఆయన బలియాగం అవటానికి ఇష్టపడ్డాడు, మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఈ లోకంలో నుంచి విడిపించబడాలి, ఈ లోకంలో నుంచి రక్షించబడాలి. అందుకని మనం యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ప్రార్థన, రాజుగారి దావీదు గారే ప్రార్థన చేసుకుంటే, సాధారణమైన మనుషుల మీద మనం మరీ ఎక్కువగా ప్రభువా నన్ను విడిపించండి, నన్ను రక్షించండి అని మరీ ఎక్కువగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజే మనము ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అండి, ఈ రోజున దేవుడు రక్షించాడు, ఈ రోజున విడిపించాడు, రేపొద్దున కూడా మనం ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నన్ను రక్షించయ్యా, నన్ను విడిపించయ్యా. నాకు ఈ లోకంలో ఈ యొక్క సైతాను యొక్క శక్తులను ఎదిరించగలిగినంత శక్తి నా దగ్గర లేదు, నేను జయించగలిగినంత శక్తి నా దగ్గర లేదు, నాకు ఇచ్చిన రక్షణను కాపాడుకోగలిగినంత అలాంటి బలము నా దగ్గర లేదు. నన్ను ఏ రోజుకు ఆ రోజు దుష్టుని కీడు నుంచి తప్పిస్తూ ఉండయా, నన్ను విడిపిస్తూ ఉండయా, దుష్టుడి వలల్లో చిక్కుకుపోకుండా నన్ను రక్షిస్తూ ఉండయా, నన్ను కాపాడుతూ ఉండయా, నాకు కావలసిన బలమును, శక్తిని, పరిశుద్ధతను కాపాడుకోవడానికి కావలసిన కృపనివ్వయని ప్రతిరోజు మనం దేవునిని సహాయం కోసం ప్రాధేయపడాలి. మనంతటా మనమే విడుదల పొందగలమా? చెప్పండి అమ్మా, ఉత్తర ప్రత్యుత్తరం ఉండాలి. మనంతటా మనమే విడుదల పొందగలమా? పొందలేము. మనంతటా మనమే రక్షణ పొందగలమా? పొందలేము. కాబట్టి ఆయన రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు, ఆయనను మనం వేడుకోవాలి ప్రతిరోజు కూడా. మేము రక్షణ పొందామండి, మారు మనసు పొందామండి అని చెబుతూ ఉన్నవారు కూడా ఏ రోజుకు ఆ రోజే వారి రక్షణను కాపాడుకోవాలి ఖచ్చితంగా.
ఈ రోజున మేము రక్షింపబడ్డాం అనుకునేవారు రేపొద్దున్న మీ రక్షణను కాపాడుకోలేకపోతే, ఏమండి, దినానికి 7 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థించి రాత్రి జాములందు వాక్యాన్ని ధ్యానం చేసి తెల్లారగట్ల ఏం ప్రార్థన చేయాలో రాత్రే పాయింట్లను రాసుకుని కాచి వేచి ఉండి తెల్లారకుండా ప్రార్థన చేస్తున్నటువంటి మహాభక్తుడైన దావీదు గారే ఒక రోజున సాయంకాలం పూట చూడరాని దృశ్యం చూసి పడిపోయి, ఏమండి, వాళ్ళ భర్తనే చంపించేసి ఏమెరగినట్టు పాపం చేసి ఏమెరగినట్టు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. నాతన్న ప్రవక్త వచ్చి గుర్తు చేస్తే కానీ నేనే ఆ వ్యక్తిని గుర్తు రాలేదు, పాపినని ఆయనకి అనిపించలేదు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు గర్చాడు. అంతకు ముందు వరకు కూడా నా దగ్గర ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయిందని అతగాడికి అవగాహన లేకుండా పోయింది. దేవుడు తన ఆత్మను తీసేసుకున్నాడు, రక్షణానందం పోయింది, ఓటికుండ వంటి వాడు అయిపోయాడు. ఏమండి, ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపంతా తీసేసుకున్నాడు. ఆ పాపంలో ఉన్నానని, నాలో నుంచి బలం పోయిందని సంసోను గుర్తించలేకపోయాడు. మహాబలవంతుడు సంసోను, కానీ నాలో ఉన్న బలం దేవుడు తీసేసుకున్నాడని అతగాడు గుర్తించలేకపోయాడు. ఎప్పుడు మనం పడిపోతాం మనకు తెలియదు, మహాబలవంతులే పడిపోయారు. కాబట్టి మనం ఏ రోజుకు ఆ రోజు ఏం చేయాలి? ప్రభువా, నీవు ఇచ్చిన రక్షణను కాపాడుకునే అంత బలము, శక్తి, కృప నాకు ఇవ్వాలి ప్రభువా, కావాలి ప్రభు అని మనం ప్రతిరోజు ఆయనను రక్షించమని, విడిపించమని, సైతాను బంధకాల్లో పడిపోకుండా విడిపిస్తూ ఉండయ్యా, రక్షిస్తూ ఉండయని ప్రార్థన చేసుకోవాలా వద్దా? చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియులరా, మనము దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మన వంతు మనం ఏ రోజుకు ఆ రోజు మనం ప్రభువా, నా మరణం వరకు, తుది శ్వాస వరకు నన్ను నీవిచ్చిన ఈ రక్షణను కాపాడుతూ ఉండయ్యా, కాపాడుకునే కృపని అయ్యా, నన్ను విడిపిస్తూ ఉండయ్యా, ఎక్కడ చిక్కిపోకుండా వలలో, సాతాను వలల్లో, సైతాని వలల్లో, ఆ యొక్క దుష్టుని బంధకాలలో నేను చిక్కిపోకుండా కాపాడు ప్రభువా అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఆయన శక్తిని పొందుకుని జయిస్తూ మనం ముందుకు సాగిపోవలసిన అవసరం ఉందని మహాభక్తుడు దావీదు గారే నన్ను రక్షించమని, నన్ను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం సాధారణమైన మనుషులు మనం మరి ఎక్కువగా ఇలాంటి ప్రార్థనలు మనం చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా దేవుడు ఎలాగ రక్షిస్తాడు అనేది మనం కనుక ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1:21 ఉన్నది, ఆయన పాపముల నుండి రక్షిస్తాడు. ఏమండి, ఏం చేస్తాడటండి? ఆయన వారి పాపముల నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అంటాడు. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అంటాడు. కాబట్టి ప్రియులరా, ఆయన మనలను పాపముల నుంచి రక్షిస్తాడు. ఏమండి, ఏం చేస్తాడు? ఆయన మనలను పాపముల నుండి రక్షిస్తాడు. పాపము, ఏమండి, నేను పాపిని అని గమనించి గ్రహించిన ప్రతివారు ఆ పాపముల నుంచి విమోచించడానికి యేసుప్రభులు వారు పరలోకాన్ని విడిచి భూకి ఏతించి తన రక్తాన్ని కార్చి శరీరం అంతా నల్లగొట్టబడి ఆయన మన కొరకు మరణించి మన పాప శిక్షను ఆయన మోసి, ఆ పాపమునకు పత్రాలు ఉన్నాయంట, ఆ పత్రాలు సిలువలో ఆయన మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకి ఆయనకి అడ్డం లేకుండా పాపములను సముద్ర అగాధంలో పడేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరంగా మన పాపాలను విసిరేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాపములను వెనక్కి పడేసి ఎన్నడూ గుర్తు చేసుకుని అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన మన పాపముల నుండి ఆయన మనలను రక్షించును అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం మన పాపముల నిమిత్తమై ఖచ్చితంగా ఏమండి పశ్చాత్తాపపడే హృదయం ఉండాలి. మన పాపములను ఒప్పుకునే మనసు మనకు ఉండాలి. ఆయన పాదాల చెంత ప్రభువా, నా పాపములన్నీ క్షమించాయా, మన్నించాయని పశ్చాత్తాప హృదయాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే మన పాపములన్నింటినీ ఆయన కడిగి పరిశుద్ధపరుస్తాడు. మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ, ఆ మారు మనసు రక్షణ అనే అనుభవాన్ని నిరంతరము కాపాడుకోవడానికి మనం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుండాలి. మన శక్తి సరిపోతే, మన బలం సరిపోతే ప్రతిరోజు ఆయనను మనం బలం అడుగుతూ ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ప్రభువా నాకు ఆ శక్తిని ప్రభువా అని ప్రాధేయపడుతూ మనకి ఇవ్వబడిన రక్షణను మరణం వరకు, తుది శ్వాస వరకు మనం కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, పరిశుద్ధపరుస్తాడు, శుద్ధీకరిస్తాడు. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. శక్తి సరిపోతే అడగొచ్చు, శక్తిని పొందుకోవచ్చు, కానీ మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన ఎలాగా పాపములను క్షమిస్తాడంట చూడండి. యెషయా గ్రంథం 1:18 మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి కెంపు వలె ఎర్రనివైనను, హిమము వలె వాటిని
చేస్తాను, గొర్రెబొచ్చు వలె వాటిని చేస్తాను. రండి మనం వివాదము తీర్చుకుందాం రండి అని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. లోకంలో ఉన్న పాపం చేసే ప్రతి వారిని ఆయన పిలుస్తున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము అని. దొరికిందమ్మా అది? రండి మనం వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తముల ఎర్రనివైనను హిమము వలె. హిమము అంటే మంచు. మంచు ఎలాగ ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. అసలు ఎక్కడ చూద్దామంటే ఎంత స్పాట్ కూడా కనపడదు, తెల్లగా ఉంటుంది మంచు. మీ పాపములు రక్తములు ఎర్రగా ఉన్నా వాటిని రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపాలన్నీ నా దగ్గర ఒప్పేసుకుని నా రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి హిమములాగా మిమ్మల్ని చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ కెంపు వలె ఎర్రనివైనా ఇక ఆ మరక పోదరా అన్నటువంటి మరకైన కెంపు వలె ఎర్రనివైన గొర్రె బొచ్చులాగా తెల్లగా చేసి పెడతానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మనం ఆయన దగ్గరికి రావాలి, మన పాపాల విషయమే పశ్చాత్తాపపడాలి. అవి ఎర్రని పాపాలని ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత నరహంతకుడైనా ఆయన క్షమిస్తాడు, వ్యభిచారినైనా క్షమిస్తాడు, ఎంత దుర్మార్గుడైనా ఆయన క్షమిస్తాడు, ఎటువంటి పాపినైనా ఆయన చేరదీస్తాడు, రక్షిస్తాడు అని అంటంలో ఎటువంటి అనుమానము లేదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మొదట ఎటువంటి పాపము కలిగిన వారినైనా ఆయన రక్షిస్తాను, విడిపిస్తానని చెబుతున్నాడు. ఏమండి పౌలు గారు అంటాడు, నా వైపు చూడమ్మా, పౌలు గారు అంటాడు, తెలియక పాపము చేశాను, నేను ఒప్పుకున్న తర్వాత తెలిసిన తర్వాత పాపము చేయట్లేదు. చిన్నప్పుడు చిన్న పిల్లవాడి చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడునయ్యాను, పెద్దవాడులాగా ప్రవర్తిస్తున్నాను అంటాడు. కాబట్టి తెలియక చేసిన పాపముల నిమిత్తం నేను కనికరింపబడ్డాను అంటాడు. తెలియక చేసిన పాపాలన్నీ ఒప్పేసుకుంటే క్షమిస్తాడు దేవుడు. మరి తెలిసిన తర్వాత ఇది పాపం అని తెలిసిన తర్వాత కూడా చేయొచ్చునా? చేయకూడదు కదా. ఏమండి, పాపములు తెలిసిన తర్వాత కూడా మరలా చేయొచ్చునా? రోజు అదే బలహీనతలో పడవచ్చునా? ఏమండి, కొంతమంది చాలా పరిశుద్ధంగా ఉంటారు, ఒక చూడకూడని దృశ్యాలు చూడరు, తినకూడని వస్తువులు తినరు, ఏమండి, ఎటువంటి అబద్ధాలు ఆడరు, దొంగతనాలు చేయరు, కానీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. 10 ఆజ్ఞలు అన్నట్టుగా 9 పాటించినా ఏదో ఒక బలహీనత ఉంటుంది, 99 పాటించినా ఒక బలహీనత ఏదో ఒకటి ఉంటుంది. ఆ బలహీనత మీద గురు చూసి కొడతాడు సాతానుగాడు. ధనవంతుడు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు, వాడు యేసుప్రభు పాదాల దగ్గర మోకరించాడు, వచ్చి అధికారంట, అయ్యా నిజజీవం పొందుటకు నేను ఏం చేయాలని అడిగాడు. యేసుప్రభు ప్రేమించి ఆడి గురించి మొత్తం గమనించి అతడిని ప్రేమించి ఒక మాట చెప్పాడు, నాన్న నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు అన్నాడు. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, ఏది తప్పిపోలేదన్నాడు. అయితే నువ్వు సూపర్రా, పరలోక రాజ్యానికి గుమ్మం దాకా వచ్చేసావు, కానీ ఒకటి చిన్న పాయింట్ ఉందిరా నీ దగ్గర తేడా అన్నాడు. ఏడు ప్రభు అన్నాడు, నీకు డబ్బు అంటే చాలా ఇష్టం రా, డబ్బును ఆ ధనాన్ని నీకున్న ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, పరలోక రాజ్యంలో నువ్వు లోపలికి వచ్చేస్తావని చెప్పాడు. ఆడు ఆజ్ఞలన్నీ పాటిస్తాడు, దొంగతనం చేయడు, అబద్ధం ఆడడు, వ్యభిచారం చేయడు, పాపం చేయడు, చాలా పరిశుద్ధంగా ఉంటాడు, కానీ డబ్బులు అంటే చాలా ఇష్టం అడిగి అక్కడ దొరికేశాడు పాయింట్. ఆడు అమ్మ బాబోయ్ నా ఆస్తిని అమ్మేసి బేదలకు ఇచ్చేసి నీ ఇది కూడా వచ్చేయాలా అని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడంట. అంటే అడిగి యేసుప్రభు రాజ్యం పరలోక రాజ్యం కంటే కూడా ఏది ఎక్కువైపోయింది? ధనం ఎక్కువైపోయింది. అడిగి ఒక పాయింట్ కూడా తేడా కొట్టేసింది అంతే. 99 పాటిస్తాడు, సూపర్. మనలో కూడా చాలామంది వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, అబద్ధాలు ఆడరు, సూపర్ పరిశుద్ధంగా ఉంటారు, కానీ చిన్నదేదో ఉంటుంది, ఏదో బలహీనత ఉంటుంది, దాని మీద కొడతాడు. సంసోను చాలా బలవంతుడు, ఎంత బలవంతుడో చెప్పలేం, సూపరు, కానీ స్త్రీ అంటే బలహీనం, పడిపోతాడు. అక్కడ కొట్టేశాడు సాతాను, అయిపోయింది అంతే, బలం పోయింది. దావీదు అతడంత ఆరాధకుడు లేడు, అతడంత ప్రార్థనాపరుడు లేడు, అతనిలాగా స్తుతించేవాళ్ళు లేడు, అద్భుతమైన ఆరాధికుడు, ఒక్క చిన్న బలహీనతలో కొట్టేశాడు. ఇంత పెద్ద పెద్ద ప్రార్థనాపరులు పడిపోతే మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి సార్? చాలా భయం కదా. మనము ఒక్కసారి పొరపాటు తెలియక చేస్తే క్షమిస్తాడు దేవుడు, తెలిసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొరపాటు చేయకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి, రక్షణను కాపాడుకోవాలని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు, మనం మరలా ప్రార్థన చేసుకుంటే ప్రభువా నన్ను రక్షించావు, నీకు స్తోత్రం, మరలా నేను చేసిన పాపం మరలా చేయకుండా నాకు శక్తిని ప్రభు అని మనం ప్రార్థన చేసుకుని శక్తిని అడగాలి. ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి. మరలా చేసిన పాపం మరలా చేయకుండా, అదే బలహీనతలో పడకుండా, ప్రభువా నాకు అలాంటి కృపని ప్రభు అని మనం అడగాలి. చిచ్చి అని ఒకసారి అనుకున్నాక మళ్ళీ దాని దగ్గరికి పోకుండా ఉండే నిగ్రహం కోసం అడగాలి. అడిగితే ఇస్తాడు దేవుడు. చదివిపెట్టినమ్మా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. వారిని ఏక జనముగా చేసి
వారందరికీ ఆ, 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 తమ్మును అపవిత్రపరుచు కొనకుండా, అంతేనా? ఆ, ఆ, ఆ. వారు మానక పాపములు ఇకను చేయకుండా వారిని రక్షించేస్తాను, వారిని పవిత్రపరిచేస్తాను. ఎలా రక్షిస్తాడంట? ఎలా పవిత్రపరుస్తాడంట? మరలా పాపములు చేయకుండా కాపాడేలాగా పవిత్రపరుస్తాడంట, రక్షిస్తాడంట. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏదో ఒక బలహీనతలో మనం మాటికి పడిపోతూ ఉన్నాం. ఇక మరలా బలహీనతలో పడిపోకుండా నన్ను రక్షించు ప్రభు, నన్ను విడిపించు ప్రభు, నన్ను పవిత్రపరచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేసుకోవాలని మనం చెప్పండి అమ్మ? ఏం ప్రార్థన చేసుకోవాలి? పాపముల నుంచి నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. మరలా పాపంలో పడిపోకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి. అమాయకంగా ఏదో ఊకదంపుడుగా ప్రభు రక్షించి అలా కాదు. నీకు ఏ బలహీనతలో నిన్ను సాతానుగాడు పడగొడుతున్నాడు? ఏదంటే నీకు బాగా బలహీనంగా ఉంది? అబద్ధాలు ఆడమంటాడు, పాపం చేయమండి చెయ్యు, అభిచారం చేయమండి చెయ్యు, పరాయి వాడిది ఏమీ ఆశించవు, చాలా భక్తిగా ఉంటావు. మరి చిన్న చిన్న విషయాలు ఎందుకు పడిపోతావు? ఎక్కడ పడిపోతున్నావు? నీ బలహీనత ఏంటి నీకు తెలుసుగా. ప్రభువా, ఈ బలహీనతలో విజయం కావాలి, నేను మరలా పడిపోకుండా పాపంలో సహాయం చే ప్రభుని ప్రార్థన చేయాలా వద్దా? చేయాలా వద్దా? కాబట్టి ప్రియులారా, మనలను ఆయన పాపముల నుండి ఆయన రక్షిస్తాడు, మరలా పాపం చేయకుండా కూడా రక్షిస్తాడు. ఇది నోట్ చేసుకోమని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపముల నుంచి రక్షించిన దేవుడు, మరలా పాపం చేయకుండా శక్తినిచ్చి కాపాడగలిగిన దేవుడు. తర్వాత అంటాడు, మీరు పాపము చేయుట మానిన తర్వాత నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. మరి మేము పాపం నుంచి రక్షణ పొందామండి, నిజమే, మంచిది. మరలా పాపం చేయకుండా శక్తిని పొందుకుంటున్నామండి, మంచిది, నిజమే. మరి ఇంకా అలా ఉండిపోక నాన్న, నీతిని న్యాయమును అనుసరించి నడిచిన నీకు క్షేమము అలాగే ఉండేటట్లుగా చేస్తాను, లేకపోతే పోతామని చెప్తున్నాడు. రాజా, నా యోచనను బట్టి నీ దృష్టికి అంగీకారములగును గాక. ఒకవేళ నీవు నీ పాపమును మానితే, నీతి న్యాయములను అనుసరిస్తే, నీవు బాధ పెట్టిన వారందరినీ కరుణ చూపిస్తే నీకున్న క్షేమము ఇక మీదట కూడా ఉంటుంది, లేకపోతే పోతావు అని చెప్తున్నాడు. నీకున్న క్షేమము ఇక మీదట ఉండాలనుకుంటే నీవు పాపములు మానాల ఫస్ట్, తర్వాత నీతి అనుసరించి నడుచుకుని ఎవరిని మనం బాధ పెట్టావో వాళ్ళ మరలా నీవు కరుణ చూపిస్తే నీకున్న క్షేమము ఇంకా ముందుకు సాగుతుంది, లేకపోతే పోతావు. కాబట్టి పిల్లల, పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని పాపములను క్షమించాడు అని సంకలు కొట్టుకోకండి. మరలా పాపం చేయకుండా ప్రయాసపడండి అని చెప్తున్నాడు. మరలా పాపం చేయకుండా ప్రాక్టీస్ చేస్తున్నావు, మంచిది. తర్వాత ఏమంటాడంటే, నీతిని న్యాయమును అనుసరించి నడుచుకో. అంతకుముందు పాపం చేసేటప్పుడు ఎవరెవరిని బాధ పెట్టావో గుర్తుంటుంది కదా, వారి మీద కరుణ చూపిస్తూ ఉండు, అప్పుడు నీకు క్షేమము అలాగే కొనసాగించేటట్లుగా చేస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మరలా ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే అంటాడు, పాపములు ఒప్పుకున్నావు, మంచిది. మరలా పాపములు చేయకుండా సహాయం అడుగుతున్నావు, మంచిది. ఇదివరకు బాధ పెట్టిన వారందరి మీద కరుణ చూపిస్తున్నావు, మరలా పాపము మానివేసి నీతి న్యాయములను అనుసరించి నడుస్తున్నావు, మంచిది. మరి బాప్తిసం ఎందుకు తీసుకో అండి? తర్వాత ఏమంటాడంటే, పాపములు ఒప్పుకొనుచు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను భక్తుడు యొర్దాను నదిలో ఉన్నాడంట. అక్కడికి సద్దూకయ్యులు, ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, సైనికులు అందరూ కూడా వచ్చి ఆయన వాక్యమును విని, అయ్యా మరి మేము ఏం చేయమంటావు అని అంటే, మీరు బాప్తిస్మం పొందాలని చెప్తున్నాడు. వెంటనే ఒక్కొక్కడు వచ్చి బాప్తిస్మం పొందుతున్నారు. అలా పాపాలు ఒప్పుకుంటాం, వెంటనే అలా బాప్తిస్మం తీసుకోవడం వెంటనే జరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది చర్చికి బాగానే వస్తున్నారు. చదువమ్మా. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మములు పొందిరి అంటాడు. చాలామంది మారు మనసు పొందామంటున్నారు, ప్రార్థనకు చాలా కరెక్ట్గా వస్తున్నారు, చిన్నప్పటి నుంచి వస్తున్నారు, మేము చాలా భక్తిపరులం అంటున్నారు, కానీ బాప్తిస్మం ఎందుకు తీసుకోవట్లేదు? మేము మారు మనసు పొందామని చెప్తున్నారు, మరి ఎందుకు బాప్తిస్మం తీసుకోవట్లా? తర్వాత తీసుకుందాంలే, పెళ్ళయ్యాక తీసుకుందాంలే, బిడ్డ పుట్టకు తీసుకుందాంలే, ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాంలే, ఇంకా తర్వాత తీసుకుందాంలే అని వాయిదాలు వేస్తున్నారు. ఎందుకు? పాపము ఒప్పుకున్న ఆ మరుక్షణమే ఏం చేయాలి?
బాప్తిస్మం తీసుకోవాలి, అది నియమం. ఫిలిప్పు అనే ఒక భక్తుడిని పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. ఒక దేశానికి ఆర్థిక మంత్రి రథంలో వెళుతూ ఉండగా ఫిలిప్పు గారు వచ్చాడు. రథంలో వాక్యం చదువుతున్నటువంటి ఆ యొక్క ఆర్థిక మంత్రిని అడిగాడు, మీరు చదువుతున్నది గమనించారని అడిగితే, నాకు ఎవడన్నా దారి చూపించకపోతే ఎలా నేను గమనిస్తానయ్యా అన్నాడు. ఆయన కూడా ఈయన్ని ఆహ్వానించాడు. రథం మీద కూర్చుని యెషయా గ్రంథం చదువుతూ ఉంటే ఆ వచనంలో నుంచి యేసుని గురించిన సువార్తను చెప్పాడు. చెప్పిన తర్వాత దారిలో ఉండగానే, వారు వెళుతూ ఉండగానే ఒక చెరువు వచ్చింది. వెంటనే రథాన్ని ఆపాడు. ఆర్థిక మంత్రి, అయ్యా నాకు బాప్తిసం ఇస్తావని అడిగాడు. వెంటనే ఫిలిప్పు ఆయన ఆ నీళ్ళలో దిగారు, బాప్తిసం ఇచ్చాడు. వచ్చి రథం ఎక్కాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాప హృదయం వచ్చినప్పుడు, వెంటనే పాపాలు ఒప్పుకున్నప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి, ఆలస్యం చేయకూడదు. ఇది మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన పాపముల నుంచి రక్షించే దేవుడు. మరి రక్షణ పరిపూర్ణం కావాలి కదా, బాప్తిస్మం తీసుకోవాలి కదా. ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తారు? అలా వాయిదా వేయకూడదని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మము పొందిరి. వెంటనే ఆ యొక్క ఆర్థిక మంత్రి వెంటనే తీసుకున్నాడు. లూది అనే ఆవిడ సముద్ర తీర ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే వచ్చి విన్నదంట. వాక్యం విని వెంటనే మారు మనసు పొందింది. అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగింది. వెంటనే బాప్తిస్మం ఇచ్చాడు. వెంటనే చెరసాల నాయకుడు ఏమండి, చెరసాల కాపలా కాస్తూ ఉన్నాడు. పౌలు గారు, శీల గారు లోపల ఆరాధన చేస్తూ ఉన్నారు. సైనికులు అందరి బంధకాలు ఉన్నాయంట. చెరసాల పునాదులు కదిలినాయంట. భూకంపం వచ్చిందంట. తలుపులను తెరుచుకున్నాయంట. అందరి బంధకాలు ఉన్నాయంట. చెరసాల నాయకుడు అందరూ వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి పీకి మీద కత్తిట్టుకుని చంపుకుందాం అనుకుంటే పౌలు శీల అయ్యా అందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు చంపుకోకు. అరే దొంగలు అలాగా సంఖ్యలను తెగిపోతే అక్కడెందుకు ఉంటారయ్యా అన్నాడు చెరసాల నాయకుడు. అందరూ మారిపోయారయ్యా రాత్రి అన్నాడు పౌలు గారు. ఎలా మారిపోయారు? దేవుని ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, అందరి మీద పని చేశాడు. అందరూ మారిపోయారు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళరు, వాళ్ళకి ఆర్డర్ వచ్చి నువ్వు పంపిస్తేనే కానీ వెళ్ళరు. అలాగా దొంగలు కాదు, ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారని చెప్తే, అయ్యలారా రక్షణ పొందుటకు మరి నేనేం చేయాలా అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే గాయాలు కడిగాడు, గాయాలు కట్టాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చున్నారు. పౌలు శీల వాక్యం చెప్పారు. అప్పటికప్పుడే మారు మనసు పొందారు. అప్పటికప్పుడు అర్ధరాత్రి కూడా బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. వెంటనే బాప్తిసం తీసుకోవాలి. తర్వాత తీసుకుందాం, పెళ్ళాక తీసుకుందాం, అప్పుడు తీసుకుందాం, ఇప్పుడు తీసుకుందాం, అలాంటి సెక్షన్ కుదరదు. యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షిస్తాడు, పాపముల నుంచి రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? పాపముల నుంచి రక్షిస్తాడు. ఈ ప్రాసెస్లో మనం ఎలాగున్న బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2, మొదటిది పాపముల నుంచి రక్షిస్తాడు. రెండవది ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని రక్షిస్తాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. ఎవరిని రక్షిస్తాడు? ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని రక్షిస్తాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయనే నిన్ను రక్షించును. నా వైపు చూడండి. ఎలా రక్షిస్తాడంటే దేవుడు, నువ్వు మారు మనసు పొందావు, పాపక్షమాపణ నిమిత్తం రక్షించబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు. ఆ తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఏం చేయొద్దండి? కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు అనాలండి అంటాడు. ఏమండి, చాలామంది చిన్నప్పటి నుంచి చర్చికి వచ్చే వాళ్ళైనా కూడా, ప్రార్థనకు వచ్చే వాళ్ళైనా కూడా ప్రార్థన మానరు, బతుకు మారదు. అవునా కదా? ఏమండి, ప్రార్థన మానరు, బతుకు మారదు. ఎవరైనా పొరపాటున ఇంటి ముందుల్లో, ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఒకవేళ మనల్ని నిందించారనుకోండి, మనలను అవమానించారనుకోండి, మనలను దూషించారనుకోండి, వెంటనే మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా వెంటనే ఆడు 4 అంటే 1 అన్నా అంటాంగా, ఆడు 10 అంటే 1 అన్నా అనుకుంటే ఎలాగ ఉంటామంటే మనుషులం కదండి అంటాం కదా. ఏమండి, ఆ దేవుడు చెప్తున్నాడు, దూషించిన వాళ్ళని మరలా దూషించక. యేసుప్రభు గురించి రాస్తూ అంటాడు, ఆయన దూషించిన వారిని తిరిగి దూషించక, ఆయన నిందింపబడి బెదిరింపక, న్యాయముగా తీర్చు దేవునికి తనతో అప్పగించుకున్నాడని చెప్పి రాసిపెట్టారు. ఆయన బిడ్డలమైన మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం కూడా, ప్రియులారా, మనం కూడా ఈ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా మనల్ని దూషించారు, మనకు తెలుసు, మనల్ని కేకేసి తిడుతున్నారు, మనకి ఏం గుర్తు రావాలి అప్పుడు? చెప్పండి, ఏం గుర్తు రావాలి మనకు? అప్పుడు ఏం గుర్తు రావాలి చెప్పండి? కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. ఏమిటంటాడు? కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకోవద్దు. అసలు కీడుకు ప్రతి కీడు చేద్దామని అనుకోక అసలు మనసులో.
మరి అట 10 అంటే ఒకటన్నా అంటాం కదండి, మనుషులం కదండి. అనకరా బాబు, అదే చెప్తున్నాడు ఆయన. అసలు అనకుండా ఎలాగ ఉంటామండి, లోపల కోపం వచ్చేస్తుంది. మరి నిజమే వస్తుంది, మనుషులం కాబట్టి. వచ్చిన నీవు రక్షింపబడిన బిడ్డవైతే, నీలో పనిచేసేది పరిశుద్ధాత్మ దేవుడే అయితే, ఆడు నిన్ను దూషిస్తున్నప్పుడు నీకు కూడా కోపం వస్తుంది, నీకు కూడా అందం అనిపిస్తుంది. కానీ కొంచెం అలవాటు చేసుకుని శరీరానికి అలవాటు చేయాలి. ఏమని? కూల్ శాంతం ఓన్లీ అనుకొని అలవాటు చేయండి. ఏం చేయాలి? అనుకొని ఆడి పాపని ఆడిపోతాను అలవాటు చేయండి. బాడీకి అలవాటు అయిపోద్ది. ఏది అలవాటు చేస్తే అదే బాడీకి. 4 గంటలకి అలవాటు చేస్తే 4 గంటలకు ఆటోమేటిక్ మెలకు వస్తుంది. 8 గంటలకు లెగితే 8 గంటలకి మెలకు వస్తుంది. ఏది అలవాటు చేస్తే అదే. అవునంటారా కాదంటారా? ఏమండి, మనం అలవాటు చేసుకోవాలి. ఎవరో తిడుతున్నారు మనల్ని, కాకేసి తిడుతున్నారు. అలాగే ఇన్ని 2-3 మాటలని వీడు నన్నే తిడుతున్నాడని అర్థమైన తర్వాత తలుపులు వేసేసుకుని లోపలికి వచ్చి, ప్రభువా చూడండి ఆయన, ఆడు ఉత్తుపున్నాన్ని ఆవిడ ఉత్తుపున్నాన్ని తిట్టేస్తుంది ప్రభు, నన్ను నిందిస్తుంది ప్రభు, అవమానిస్తుంది ప్రభు, లేనిపోని మాటలు చెప్తుంది ప్రభు, చెడ్డగా ప్రచారం చేస్తుంది ప్రభువా, నాకు కీడు పండుతున్నారు ప్రభువా, అయ్యా నీ చేతులకు అప్పగించేస్తున్నాను ప్రభువా అని అప్పగించేసి ఏమి ఎరగనట్టుగా నన్ను కాదనుకొని వెళ్ళిపోండి అంతే. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాగే చేద్దామని ఎవరు అంటలేదు. అలాగే సైలెంట్గా ఉన్నారంతే. మా తెలివైన వాళ్ళు మీరు. అలాగే అండి, అలాగే చేద్దామన్న వాళ్ళు ఏమనాలి? ఆమెనను స్తోత్రమను ఏదో చెప్పాలి కదా. ఏమండి, ఎవడుంటాడా బాగా చెప్తావు నువ్వు అన్నట్టుగా చూస్తున్నాను. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు మరి దేవుని వాక్యం ప్రకారం జీవించాలా వద్దా? జీవించాలి కదా. ఆయన కీడుకు ప్రతి కీడు చేయవద్దు. అప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు, నిన్ను రక్షిస్తాడు. అది విషయం. ఆడు కీడు చేశాడు నీకు తెలిసింది. నువ్వు దేవునికి అప్పగించి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. కనిపెట్టుకో, ఏం చేయాలి ఆయన చేస్తాడు. అప్పుడు నీకు చేసాక అర్థం అవుద్ది. అప్పుడు దాకా కంగారు పడతావు ఎందుకు? ఓరికని ఆడేదన్నా వెంటనే అనేయాలనుకుంటే ఏం ఉండదు. నీ తరపున ఆయన రాడు. నువ్వు కనిపెట్టుకుని ఉండగలిగితే, ఆయనకి అప్పగించుకుని ఉండగలిగితే, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండగలిగితే, ఆడితో అప్పుడు మాట్లాడతాడు దేవుడు. నీ కలకటకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దావీదుకి సౌలు ఏమండి కీడు చేస్తున్నాడు. దావీదు తెలిసా తెలవదా? దావీదు తెలిసా తెలవదా? దావీదు అటే పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు, సౌలు ఇటే పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. దావీదు ఇలాగా ముద్దలో పెట్టుకుంటున్నాడు, ఈట ఇలా ఇసిరేసాడు ఎవరో సౌలు. అది గుండెలో దిగి అలాగా ఆ గోడలో దిగుద్ది అనమాట. అలా వేసాడు ఈటే. ఇలా భోజనం తినేవాడిని యేసుప్రభు ఆయన అలా ఇసిరాక ఇలాగ కట్టుకుని ఇలా గెంటాడు యేసుప్రభు. ఇలా గెంటితే ఇలా చూసి ఎవరు గెంటారా ఇలాగనేటప్పటికి చూస్తే ఈట వెళ్ళిపోయి దిగిపోయింది. అమ్మ బాబోయ్, నేను ఇలాగే ఉంటే నా గుండెలో చెల్లిపోయాను అనమాట. నన్ను ఎవరో ఇలాగ బాగానే గెంటారే, దేవుడు గెంటినట్టున్నాడే అని దావీదు వెంటనే అర్థమైపోద్ది కదా. తిన్నంగా ఆయన ఉన్నాడు, సౌలే ఇసిరేసాడు అంటే నన్ను చంపేద్దామని మనోడు ఫిక్స్ అయిపోయాడు అని అర్థమైపోయింది. అక్కడ ఉండాలా? అక్కడ ఉండాలి? ఎవరన్నా ఉంటారా? నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడు, ఈట ఇసిరేసాడు, దేవుడు నన్ను ఇలా గంట పోతే చచ్చిపోదు ఇప్పుడే అని అర్థమైపోయిన తర్వాత అక్కడ ఎవడన్నా ఉంటాడా? ఉండరు. బతికుంటే బలిసేదని పారిపోతారు. అక్కడే ఉన్నాడా? దావీదు ఏం చేశాడండి? అక్కడే ఉన్నాడు. ఇప్పుడు దావీదు బలవంతుడా సౌలు బలవంతుడా? గొల్యాతుని చంపేశాడు దావీదు, సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. దావీదే బలవంతుడు. కలపడితే దావీదు 2 దెబ్బలు చంపేస్తాడు సౌలుని. కానీ అక్కడే నుంచున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయలా, అక్కడే నుంచున్నాడు. మళ్ళీ ఇంకోసారి అలాగే ఇస్తాడు. అంటే అవకాశం మనోడు ఇచ్చాడే ఇవ్వలేదా? అవకాశం దావీదు ఇచ్చాడే ఇవ్వలేదు. ఇవ్వకపోతే మళ్ళీ అలాగే ఇస్తాడు, ఇచ్చాడే ఇవ్వలేదా? ఒకసారి ఇసిరాడని తెలిసి కూడా మళ్ళీ ఎదురుగుండా కూర్చున్నాడు. ఎంత ధైర్యమో చూడండి. మళ్ళీ ఇసిరాడు, మళ్ళీ దేవుడు తప్పించాడు, మళ్ళీ ఇసాడు, మళ్ళీ దేవుడు తప్పించాడు. ఇక చాలాసార్లు జరిగిన తర్వాత అప్పుడు దావీదు చాలా మీ నాన్న పీకల దాకా పెట్టుకున్నాడు, నేను కొంచెం దూరంగా వెళతానని చెప్పేసి వాళ్ళ కుమారుడైన యోనాతానుకు చెప్పి జాగ్రత్తగా వేరే చోటకి వెళ్ళాడు. అయినా సైనికులందరినీ కూడా నిఘా పెట్టి ఏ అరణ్యంలో ఉన్నాడు, ఎక్కడ ఏ గుహలో ఉన్నాడని తెలుసుకుని సైన్యాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు చంపేస్తాకి. ఏమండి, జీవితకాలం ఆయన బతికినంతకాలం కూడా తరుముతూనే ఉన్నాడు చంపేస్తాకి. అయినా కీడికి ప్రతికీడు చేశాడా? సెపరేట్ అండి. కీడుకు ప్రతికీడు చేశాడా? చేయలేదు. అది మనం నేర్చుకోవలసిన పాఠం. చేయలా. ఒకసారి దావీదున్న గృహంలోనే సౌలు గారు కూడా వచ్చాడు. అక్కడే పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. దావీదుతో ఉన్నటువంటి యోధులు అన్నారు, రాజా దావీదు ఎక్లెసన్ ఛాన్స్ వచ్చింది, నిద్రపోతున్నాడు పడుకుని. ఆ పక్కనే సైన్యాధిపతి అబ్నేరు కూడా నిద్రపోతున్నాడు, ఆడు కూడా. నువ్వు అని వేసేస్తామన్నారు. దావీదు అన్నాడు, నాన్న తప్పురా, ఆయన అభిషేకించబడినవాడు, ఆయన జోలికి మనం వెళ్ళకూడదు, దేవుడికి అప్పగించాను, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి, మనం ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు అన్నాడు. ఏమండి, ఎలా చచ్చిపోడు సౌలు? దావీదు చంపాడా? దావీదు చంపలా. ఎలా చచ్చిపోయాడు? ఆయన కత్తి మీద ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు. శత్రువులు నన్ను చంపితే
అది అవమానం అని ఆయన కత్తి మీద ఆయనే పడి చచ్చిపోదామని ప్రయత్నించి పక్కన ఎవరినో వేసారంటే అడిగేసాడు. కాబట్టి ప్రియులరా, మనము కీడుకు ప్రతి కీడు, చెప్పండి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అలా గనక ప్రాక్టీస్ నీకు ఉంటే, నువ్వు కొంచెం ఓర్చుకోగలిగితే, సహించుకోగలిగితే, నిన్నే అంటున్నారని తెలిసిన కొంచెం పంటి బిగుమైన బిగబట్టి తలుపులు వేసుకుని అయ్యా చూడనని చెప్పేసి ఆయనకి చెప్పి కనిపెట్టుకోగలిగితే ఆయన కోసం నేను రక్షిస్తాడు. ఇప్పుడు సౌలుకి రాజ్యం ఉందా? దావీదుకి రాజ్యం ఉందా? ఫస్ట్లో సౌలుకి రాజ్యం ఉంది, దావీదేమో గొర్రెలు మేపుకునేవాడు అండి. ఇప్పుడు ఆ స్టేజ్లో ఇప్పుడు సౌలు రాజ్యం ఉంది కాబట్టి సౌలు చేతిలో నుంచి తప్పించబడతాం సామాన్యమైన విషయమా? గొర్రెలు మేపుకునేవాడికి సామాన్యమైన విషయమా? ఆయన రాజ్యాన్ని వేసుకుని వచ్చేస్తున్నాడు చంపేస్తాకే, ఎక్కడున్నా పట్టేసుకుంటాడు కదా. అయినా దేవుడు తప్పించలేదా? విడిపించలేదా? రక్షించలేదా? రాజుగారి చేతిలో నుంచి గొర్రెలు మేపుకునేవాడిని ఆయన చచ్చిపోయేదాకా కాపాడుతున్నాడు. ఆయనకి తీర్పు దేవుడే తీర్చాడు. యుద్ధంలో చచ్చిపోయాక గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకెళ్ళి అదే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మనము కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం ఉండటంలో ప్రాక్టీస్ చేయాలి. మాటకు మాట అనేయకూడదు. అత్తగారు ఏదైనా వెంటనే కలబడిపోయి కోళ్ళ మాటకు మాట అనేయకూడదు. అమ్మా, ఇక్కడ ఎవరన్నా కోళ్ళు ఉంటే గమనించండి. కోళ్ళు ఏదైనా వెంటనే అత్తగారు కలబడిపోకూడదు. ఒకటంటే 50 మాటలు అనేస్తారు కదా. అలాంటి దానివే అదే టప వచ్చేస్తుంటాయి. అలాగ అనకూడదు. నువ్వు గొప్ప పెద్ద ఆవిడ అత్తగారు అంటే అందరినీ మౌనంగా ఉంటే సూపరు. అది కీడుకు ప్రతి కీడు ఏం చేయకూడదు. అది ప్రాక్టీస్ మనం చేయాలి. ఆ దేవునికి అప్పగించుకోవాలి, ఆయన కోసం కనిపెట్టుకోవాలి. అప్పుడైనా మనల్ని రక్షిస్తాడు. అర్థమైన వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పగవాడు ఆకలిగా ఉంటే ఆడికి భోజనం పెట్టు, ఆడికి దాహం అయితే మంచినీళ్ళు ఇయ్యని అని చెప్తున్నాడు. పగవాడు ఆకలిగా ఉంటే ఏం చేయాలంట? భోజనం పెట్టే పర్వాలేదు, ఆడు దాహంగా ఉంటే మంచినీళ్ళు పర్వాలేదు. అలాగే నువ్వు చేయగలిగితే ఆడిని చూసి అంటే మన పగవాడికి ఆకలేసి చూస్తే మనకి ఎలాగ ఉంటుంది? హల్లెలూయా, వీడు బాగా దొరికాడు, వీడికి ఆకలేస్తుంది, వీడికి ఎవడో కూడా ముద్దాడతలేదు, అంతేరా నాలాంటి జోలికొస్తే అలాగే ఉంటుంది అని మనం సంతోషపడిపోతాం కదా. అలా సంతోషపడిపోకుండా ఆడు ఆకలిగా ఉన్నాడని మనకు అర్థమైతే వెంటనే ఆడికి అన్నం పెట్టమంటున్నాడు. మన పగోడు ఆడికి అన్నం పెట్టమంటున్నాడు, మంచిగా ఏమన్నాడు. అప్పుడు అలా చేస్తేనంట ఆడు నెత్తి మీద నిప్పులు కుంపటేసినట్టంట అలా చేస్తే. కాబట్టి మనము మేలే చేయాలా, ఏం చేయకూడదు? మన కీడు చేసిన కూడా మనం ఏం చేయాలి? మేలే చేయాలన్నట్టు. అలాగే మనం ప్రాక్టీస్ చేయగలిగితే ప్రియులరా, ఆయనకు అప్పగించుకోగలిగితే, ఆయన కోసం కనిపెట్టుకోగలిగితే ఆయన ఖచ్చితంగా దావీదును రక్షించినట్టు రక్షిస్తాడు. ఇస్సాకు అబీమెలెకు ఫిలిస్తీన్లో రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క గెరారు ప్రాంతంలో ఇస్సాకు నివాసం చేస్తున్నాడు పరదేశిగా గుడారం వేసుకుని. ఆయన దాసులకు చెప్పాడు, ఒక బావి తవ్వండి అయ్యా అని. బావి తవ్వితే జలలో గల బావి దొరికిందంట. ఈ బావి దొరికిందని ఫిలిస్తీన్ల రాజుకి తెలిసింది. వచ్చేసాడు అబీమెలెకు మంత్రివర్గాన్ని వేసుకుని వచ్చేసి, ఏయ్ ఈ ప్రాంతం మాది, బావి మాది అని. తవ్వింది ఎవరు చెప్పండి? ఇస్సాకు. మాదని దెబ్బలాడేది ఎవడో? అబీమెలెకు అండి. మాదన్నాడు. సరే అని చెప్పి ఇస్సాకు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో కొంచెం దూరం వెళ్ళి అక్కడ తవ్వితే అక్కడ జలగల బావి దొరికింది. మళ్ళీ అక్కడికి వచ్చారు, ఇదే బ్యాచ్. ఇది మాది పొమ్మన్నారు. మళ్ళీ ఎదురుకెళ్ళి మళ్ళీ ఇంకొడితే వాడు ఎక్కలని మళ్ళీ జలగల బావి దొరికింది. అక్కడికి కూడా వచ్చారు, ఇది మాది అని పొమ్మన్నారు. మళ్ళీ వెళ్ళిపోయాడు. 4వ గెరారు లోయలోకి వెళ్ళి అక్కడ ఒక బావి తవ్వాడు. ఎక్కలని జల్లగల బావి దొరికింది. అక్కడికి మాత్రం ఈ 3 సార్లు వచ్చినట్టుగా రాలేదు. అబీమెలెకు అర్థమైపోయింది. అబీమెలెకు ఏమర్థమైపోయింది? మ్యాటర్ అర్థమైపోయింది. నేను రాజుగా ఉండి, సకల సంపదలో ఉండి, నేను నా దగ్గర సైన్యం ఉండి, నా దగ్గర టెక్నాలజీ ఉండి, నేను ఎక్కడ బావి వేసినా ఎక్కడ బావి పడతలేదు, సుక్క నీళ్ళు దొరుకుతలేదు. నా దగ్గర ఎంత అధికారం ఉండి నేను ఎన్ని చోట్ల బావిలు వేసినా ఎక్కడ బోరు పడతలేదు. కానీ ఇతడు ఎవరో పరదేశిగా వచ్చాడు, అయినా ఎక్కడ తవ్వితే అక్కడే జలగల బావి దొరుకుతుంది. ఇతడు ఒంటరిగా లేడు, ఇతడికి ఎవరో దేవుడు తోడుగా ఉన్నాడు, ఇతడు దేవుడు బలవంతుడై ఉంటాడు. నా దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే, నా దగ్గర ఉన్న సైనిక సంపత్తి కంటే, నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలము కంటే ఇతగాడు ఇంకా చాలా ఎక్కువ టెక్నాలజీ ఇతని దగ్గర ఉంది. అతని దగ్గర టెక్నాలజీ లేదు, కానీ అతడు పొద్దున్నే మోకాళ్ళు వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చేతులు ఎత్తున్నాడు, ఎవరినో పూజిస్తున్నాడు. పూజించే దేవుడు నిజమైన దేవుడు ఉంటాడు. ఆయన అతడికి తోడుగా ఉండగా మనం ఏమీ చేయలేము. మనం తెలవకి 3 సార్లు దెబ్బలాడేశాం. ఇప్పుడు కానీ ఒకవేళ అతగాడు తిరగబడితే నేను రాజునైనా అతడే గెలుస్తాడు, నేను ఓడిపోతాను. అతడికి తోడుగా అతడు దేవుడు ఉన్నాడని అర్థమైపోయి 4వ సారి వెళ్ళి చేతులు పట్టుకుని, అయ్యా క్షమించయ్యా,
నీ జోలికి మేము రాము, మా జోలికి నువ్వు రానని చెప్పు, నేను నీ మీద నిఘా పెట్టాను, నువ్వు పొద్దున్న నుంచి నీ మోకాళ్ళ మీద ఉంటున్నావు, చేతులు ఎత్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు అని చెప్పారు నాకు. నువ్వు పూజించే దేవుడు ఎవడో గొప్ప దేవుడు నాకు అర్థమైంది బాబా. నువ్వు ఎక్కడ తవ్వుతా అక్కడ నీకు జల్లగల బాగు దొరుకుతుంది. నేను 100 చోట్ల 1000 చోట్ల వేసిన నాకు ఒక్క బోరు పడతలేదు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, నాకు నీళ్ళు సొక్క దొరకలేదు. నీవు ఎక్కడ తవ్వుతా అక్కడ జల్లగల బాగు దొరుకుతుంది. నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉండటం నేను చూశాను, కాబట్టి నువ్వు మాకంటే బలవంతుడువు. ఈ 3 సార్లు తెలవకేదో నీ జోలికి వచ్చావు, క్షమించి మా జోలికి రానని ప్రమాణం చేయబాబని చెప్పేసి కాళ్ళు పట్టుకుని బతిమలాడి ప్రమాణం చేయించుకుని జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను రాజు, నేను అహంకారంతో వచ్చి హాయ్ అని బెదిరించాడు 3 సార్లు. 4వసారి ఎలాగొచ్చాడు చెప్పండి? 4వసారి ఎలాగొచ్చాడు? కాళ్ళ బేరానికి వచ్చాడు. వచ్చాడా రాలేదా? వచ్చాడు. రప్పిస్తాడు దేవుడు కాళ్ళ బేరానికి. నువ్వు సైలెంట్గా ఉంటే ఇసాక్ తిరగబడ్డా. 3 సార్లు మారు మాట్లాడలేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు, మాట్లాడలా, తిరగబడలా. అప్పుడు 4వసారి దేవుడు ఆడుతో మాట్లాడాడు. రే ఆడు నా ప్రవక్త, నా కుమారుడు, ఏమనుకున్నావు రా, ఆడు జోలికి వెళ్తున్నా 3 సార్లు అద్దె పొందులు ఎదుర్కొన్నాను, ఇంకోసారి వెళ్తే అని రాత్రి కాపాడతారని చెప్పాడు దేవుడు. అప్పుడు జాగ్రత్తగా వచ్చి కాళ్ళు బేరానికి వచ్చాయా, ప్రమాణం చేయబాబు మా జోలికి రానని చెప్పేసి ప్రమాణం చేయించుకుంటున్నాడు. నువ్వు సైలెంట్గా ఉంటావు, నీకు చేతన అవుతలేదు, నీకు కీడుకు ప్రతి కీడు చేయకుండా నువ్వు ఉంటే, నీ తరపున యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే నిన్ను రక్షిస్తాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు. అది విషయం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు పాపముల నుంచి రక్షిస్తాడు. తర్వాత దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని రక్షిస్తాడు. ఆయన కోసం కనిపెట్టుకోకుండా మాటకి మాట అన్నీ చెప్పేస్తే నింబే చూసుకో, ఇంకా ఆయన ఎంటర్ అవ్వడం. కాబట్టి అర్థమవుతుందా నా మాటలు ఏమన్నా అండి? మనల్ని ఎవరైనా ఏమనంటే మనల్ని కాదని పోతాం నేర్చుకోవాలా ఏమండి? అవునంటలేదు, ఆమెనంటలేదు, ఏమంటలేదు, అలాగా వ్యూహాత్మకంగా చూస్తున్నారు మీరు. ఏం చేద్దాం? ఎవరైనా ఏమైనా అంటే ఏం చేద్దాం? నన్ను కాదులే అన్నట్టుగా పోదాం. అది మంచి లక్షణం. దేవునికి మహిమ కలుగును. చూడండి ప్రియులారా, సామెతలు 25:21, నీ పగవాడు ఆకలిగా ఉంటే భోజనం పెట్టు, దాహంగా ఉంటే మంచినీళ్ళు, అప్పుడు వాడు నెత్తి మీద నిప్పుల కుంపట పోసినట్టు అవుతుందని చెప్పాడు. లేవి పెట్టు పెట్టు ఇచ్చే అట్లు చేయుట చేత వాని తల మీద నొప్పుల కుంపటి వేసినట్టు అవుతుంది అంటాడు. లేవికాండం 19:18 మనం చూస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటాడు. ఆడేమో పొరుగువాడు మనకు కీడు చేస్తాడు, కానీ మనం ఆడిని ఏం చేయాలంట ఏమండి? మన పొరుగువాడు మనకి ఏం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు. మనం ఏం చేయాలంట? నన్ను నేను ప్రేమించుకున్నట్టు ఆడిని కూడా ప్రేమించాలంట. సాధ్యమా? సాధ్యం చేయాలా, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే, కృషి చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. శాస్త్రం చెప్పారు కదా, కృషితో నాస్తి దుర్భిక్షం ఏదో అంటారుగా. ఏమండి? ఏమి తెల్లనట్టు చూస్తారేటండి? కృషి చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అన్నట్టే కదండి. మరి మనం ఏం చేయాలి? నన్ను నేను ఎలాగ ప్రేమించుకున్నాను అలాగే నా శత్రువుని కూడా, ఆడు పగవాడు ఆడిని కూడా నన్ను నేను ప్రేమించుకున్నట్టుగానే చూడరా బాబు, శత్రువులాగా చూడకరా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు దొరకలేదమ్మా? దొరుకుతుంది, అయిపోద్ది టైం. 19:18 కోపం అసలు ఉంచుకోవద్దంట. అసలు కీడుకు ప్రతికీడు చేయకుండా ఉండటమే గొప్ప అంటే, మళ్ళీ అసలు కోపమే ఉంచుకోకుండా ఉండాలంట. అది ఇంకా చాలా బీభత్సం. అంటే మళ్ళీ నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలంటాడు. ఇంకా బీభత్సం అది. మనం ఇవన్నీ నేర్చుకోవాలంటాడు. నేర్చుకుంటే నా కోసం కనిపెట్టుకుని ఉంటే నేను రక్షిస్తాను, నీ పక్షంగా నేను ఒకళ్ళతో తీసుకుంటాను, నువ్వు అలా కూర్చుని ఉంటే నేను నీ పక్షంగా యుద్ధం చేసి పెడతాను అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, 1 దశలోనికి 5:15 1 దశలోనికి 5:15 ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించిన. అలా కీడు అన్నదేటో మనకు తెలవకూడదు. ఇంకా కీడు మొత్తం మర్చిపోవాలా. మనం చేత్తం వస్తే చేస్తే మేలే చేయాలా, పగోడికైనా సరే శత్రువుకైనా సరే. అసలు కీడికి ప్రతికీడు ఎవరికే చేయొద్దు. చూసుకోండి, ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించాలి. చేస్తే మేలు చేయాలి, అయితే సైలెంట్గా ఉండి అంతే. కీడుకు ప్రతికీడు చేయొద్దు అని చెప్తాడు. అలాగైతే నా కొరకు నువ్వు కనిపెట్టుకోవడం చేతనైతే కొంచెం వెయిట్ చేసి ఓపుకు నీకుంటే నిన్ను రక్షిస్తాను, నీ తరపున ఎవరితో మాట్లాడాలో ఆడితో మాట్లాడతానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది పాపముల నుంచి రక్షిస్తాడు, రెండవది ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్న వారిని రక్షిస్తాడు, మూడవది కీర్తన 145:19 ఆయనందు భయభక్తులు కలిగిన వారిని రక్షిస్తాడు. ఎంతసేపు అయితే కష్టం, టక్క తీయాలి పిల్లలు. 145:19 ఆయన భయభక్తులు కలిగిన వారిని ఆయన రక్షించును. అంతేనా అమ్మా? ఓకే.
వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆయన యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏముండాలండి? మనకి ఆయన యందు పాపం నుంచి రక్షించబడ్డం మంచిది. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆయన కోసం కనిపెట్టుకుని ఉండటం నేర్చుకున్నాం మంచిది. ఇప్పుడు ఆయన అంటే భయము, భక్తి మనం కలిగి ఉండాలంట. అమ్మ ఏం కలిగి ఉండాలంటే చెప్పండి. అమ్మ రే వచ్చారా, ఎలాగొచ్చారా, విన్నాడా, కూర్చో. ఆయన ఏముండాలటండి? భయము, భక్తి ఉండాలంటండి. చాలామందికి భయం ఉండదు. ఏముండదండి? భయం ఉండదు. కడుపులో భయం ఉన్నవాడు పాపం చేయలేడు. కడుపులో భయం ఉన్నవాడు పాపం చేయలేడు. యోసేపు ఒంటరిగా ఉన్నాడంట. యజమానురాలు పట్టేసుకుందంట. ఇంట్లో ఎవ్వరూ లేరు అని బలవంతం చేసిందంట. అతగాడు అంటాడు, మీరు ఎవరూ లేరు అనుకుంటున్నారు, కానీ నన్ను నా దేవుడు ప్రతిక్షణం చూస్తూ ఉన్నాడు. నా యజమాని ఇల్లంతా అప్పగించాడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప నేను ఇంతటి ఘోర దుష్కార్యం ఎట్లు చేయదును అంటాడు. ఏమంటాడండి? ఇంతటి ఘోర దుష్కార్యం ఎట్లు చేయదును అని తన పైవస్త్రం ఆమె చేతిలో ఉండగా పైవస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు భయం కడుపులో ఉంది. పాపం చేసే అవకాశం వచ్చినా చేయలా. కాబట్టి పాపం చేసే అవకాశం వచ్చినా చేయకుండా తనను తాను పరిశుద్ధంగా కాపాడుకోగలిగిన వాడు దేవుడు అంటే భయం ఉన్నవాడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒక గుడ్డివాడు ఆడి గుడ్డోడని వీళ్ళకి తెలియదు అనుకుంటా. అతగాడికి భోజనం పెట్టారంట. భోజనం పెడితే పలావ్ పెడితే శుభ్రంగా తిన్నాడంట. వీళ్ళు అనుకున్నారంట, రే ఒక వజ్రపు ఉంగరాన్ని ఆ భోజనం పక్కనే పెడదాం, ఇతగాడు దొంగోడో కదో మనం టెస్ట్ చేద్దాం అనుకున్నారంట. భోజనం పెట్టిన వాళ్ళు భోజనం పెట్టారు. ఈయన తింటున్నాడు. భోజనం పక్కనే వజ్రపు ఉంగరం పెట్టారు. ఆయన భోజనం తినేశాడు. అయ్యా వందనాలు అయ్యా అని చెప్పాడు. మామూలుగా ఆయన కూర్చున్నాడు. ఆయన కనపడదు కదా. అలా అనుకున్నారు, వజ్రపు ఉంగరం పక్కనే పెట్టినా తీసుకోలేదు, ఎంత నిజాయితీ పొరుడు అనుకున్నారు. పొద్దున్న చెప్పారంట, నీ నిజాయితీకి మెచ్చి నీకు బహుమతి ఇవ్వగూరాము అన్నారంట. ఏమిటండి బాబు నిజాయితీ ఏంటి, గొడవేంటి అన్నాడంట ఆయన. నీకు రాత్రి నీ భోజనం ప్లేటు పక్కనే వజ్రపు ఉంగరం పెట్టాను, నీవు దాన్ని తీసుకోకుండా చాలా నీ నిజాయితీని నిరూపించుకున్నా, అందుకని నీకు బహుమతి ఇవ్వగోరుతున్నావు అంటే అన్నాడంట. వజ్రపు ఉంగరం పెట్టామని రాత్రి చెప్పాలి, తడిమేసి లాగేద్దని కదా, ఎందుకు చెప్పలేదు అన్నాడు అంటాడు. ఏమన్నాడంట? వజ్రపు ఉంగరం పెట్టామని ఎప్పుడు చెప్పాలంట? రాత్రి భోజనం చెప్పినప్పుడు చెప్తే తడిమేసి లాగేద్దని మీరు ఎందుకు చెప్పలేదు అని అంటాడు. అంటాడు అప్పుడు చేసే అవకాశం లేక తీసుకోలేదా, లేకపోతే అలా చేసే అవకాశం లేదా? చెప్పండి. చేసే అవకాశం లేదు ఆడికి. ఆడి కళ్ళు కనపడి నిజంగా వజ్రపు ఉంగరం కనపడి తీసుకోపోతే కదా అప్పుడు ఆడు నిజాయితీ. ఆడికి అవకాశమే లేదు. మరి అవకాశం లేనప్పుడు ఆడు నిజాయితీ పడు నీకు చెప్తుమేంటి? నీకు పాపం చేసే అవకాశం వచ్చినా అసలు రాలేదనుకోండి, ఇంక పెద్ద నేను నిజాయితీ పూర్ణ నువ్వు చెప్తూ ఏంటి ఉపకారం ఏముంది? నీకు పాపం చేసే అవకాశం వచ్చింది, నిన్ను శోధించే శోధకుడు ఎవరినో నీకు పంపించాడు ఎదురుగా, అయినా నువ్వు నిలబెట్టుకుంటే పరిశుద్ధతను కాపాడుకుంటే అది సూపర్ కదా. కాబట్టి ప్రియులారా, మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఏమంటాడండి? దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ భయం ఉంటే, ఆ భక్తి ఉంటే అలాంటి భయభక్తులు కలిగిన వారిని చూసి ఆయన అలాంటి వారిని రక్షిస్తాడంట. ఎలా రక్షిస్తాడో చెప్పాడు, చాలా చెప్పాడు. మీరు ఇప్పుడు వాక్యాలు తీయొద్దు, నా వైపు చూస్తూ 4 మాటలు ఆలకించండి, సమయం సరిపోదు. ఆయన భయభక్తులు గల వారికి శత్రువులు ఎవరైనా ఉంటే ఆ శత్రువుల చేతుల నుంచి ఆయన భయభక్తులు కలిగిన వారిని విడిపిస్తాను అని చెప్పాడు. అండ్ ఎలాగంట? భయభక్తులు కలిగిన వారికి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతిలో పడకుండా ఎప్పటికప్పుడే విడిపిస్తూ ఉంటాడంట. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 39లో ఉంది. తీయక్కర్లేదమ్మా, తీయక్కర్లేదు, చాలా ఉన్నాయి, మీరు తీస్తే అవదు, తెల్లారిపోద్ది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, అసలు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహించుకోవడం అని చెప్పాడు. ఏమిటండి? చెడుతనమును అసహించుకోవడం. యేసు ప్రభు అంటే నాకు భయం ఉందండి, భక్తి ఉందండి, కానీ చెడుతనం అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి అంటే నీకు భయమే లేదండి అని అర్థం. నీకు భయం ఉంటే, భక్తి ఉంటే నీవు దేన్ని అసహించుకోవాలి? చెడుతనమును అసహించుకునే క్వాలిటీ మనలో ఉండాలి. అప్పుడే భయభక్తులు ఉన్నాయని అర్థం. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారమైతే చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి అంటాడు. ఏం చేయాలంటే విసర్జించాలి. విసర్జించిన దాన్ని అసహించుకోవాలా. మనం ఏం విసర్జిస్తాం రోజు కదా? మలము మూత్రము విసర్జిస్తాం. విసర్జించిన తర్వాత అసహించుకుంటామా? మళ్ళీ అక్కడే కూర్చుంటామా? అసహించుకుంటాం, పక్కకి వెళ్ళిపోతాం కదా.
మరి అలాగే ప్రతిరోజు కూడా మనము చెడుతనమును విసర్జిస్తూ ఉండాలి. ఈరోజు ఏదైనా చెడు జరిగిందా నా ద్వారా అని దాన్ని విసర్జిస్తూ ఉండాలి, అసహ్యించుకుంటూ ఉండాలి. మరలా చెడుతనం చేయకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం భయభక్తులు ఉన్నట్టు లెక్క. ఏమండి? అలాగే ఎవరికైతే దేవుని యందు భయము భక్తి ఉందో వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడంట, వివేకం ఇస్తాడంట. యోబు గ్రంథం 28:28లో ఆ మాట మీకు కనపడుతుంది. కీర్తన 2:11లో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా ఆయనను సేవించండి అన్నాడు. దేవుడు అంటే భయభక్తులు ఉంటే మనం ఏం చేస్తాం? ఆయనను సేవిస్తూ ఉంటాం. ఆయనను తప్ప ఎవరిని కూడా మనం సేవించకూడదు, సేవించలేము. అలాగే ఆయన భయభక్తులు ఉన్నవారు ఆయనకు నమస్కరించండి అంటాడు. కీర్తన గ్రంథం 15:4 ఆయన ఎందు భయభక్తులు గలవారులారా మీరు ఆయనకు నమస్కరించండి అంటాడు. నమస్కారం చేయడం అంటే ఆరాధన చేయడం. ఏమిటండి నమస్కారం చేయడం అంటే ఏంటి అర్థం? ఆరాధన చేయడం, వర్షిప్ హిమ్ అంటాడు. కాబట్టి ఆయన ఎందు భయము భక్తి నీకుంటే ఆయనను ఆరాధించకుండా ఉండలేవు. చాలామంది ఆరాధన అయిపోయాక వాక్యం చెప్పే ముందు వస్తుంటారు తీరుబడి, కానీ వాళ్ళకి ఏం లేదు. అది అర్థం చేసుకోండి. మరి చాలామంది చాలా తీరుబడిగా పాటలు అయిపోయాక, ఆరాధన అయిపోయాక ఏమండి ఏదో ఆమెనని ముందు వస్తుంటారు. కరెక్ట్ కాదు. భయము భక్తి ఉంటే ఏం చేయాలి? సమయానికంటే ముందే రావాలని ఆతృత, ఆరాటం, కడుపులో భయం ఉన్నవాడికి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 25:12-14 కనుక మనం చూస్తే ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన మార్గమును బోధిస్తాడంట. ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన నిబంధనను తెలియజేస్తాడంట. అందరికీ చెప్పడం. ఆయన ఎవరికైతే భయము భక్తి ఉంటుందో వారికి ఆయన మార్గం తెలియజేస్తాడంట, బోధిస్తాడంట, ఆయన నిబంధనను తెలియజేస్తాడంట. కాబట్టి మనం ఆయన భయభక్తులు కలిగిన వారం అయితే ప్రియులారా ఆయన మార్గం మనకు తెలుస్తుంది. ఆయన నిబంధనలో మనం కూడా పాలివారం అవుతాం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 31:19 మనం చూస్తే ప్రియులారా ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నాడు. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉన్నారో వారి కోసం మేలులు దాచిపెట్టాడంట. అవి చాలా గొప్ప గొప్ప మేలులే పెట్టాడంట, దాచిపెట్టాడంట. టైం వచ్చాక ఒకటి ఇస్తాడంట. కాబట్టి నీవు ఆయన భయభక్తులు కలిగి ఉన్న బిడ్డవైతే నీకు మేలులు చాలా ఉన్నాయి. నీకు టైం వచ్చినప్పుడు ఒకటి గొప్ప గొప్ప మేలులన్నీ ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా అంటాడు కీర్తన గ్రంథం 34:7 ఆయన భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలను కాపులా పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన భయభక్తులు కలిగిన బిడ్డలమైతే మన చుట్టూ ఏమున్నారంటే అండి ఆయన దూతలు కావలి ఉండి మనల్ని కాపాడటానికి అపాయింట్మెంట్ చేయబడ్డారంట. మనము చుట్టూ ఎడమవైపున కుడివైపున ముందు వెనకాల దూతలు ఉంటారంట. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం. లేకపోతే మధ్యదారిలోనే మనకి తెలవకుండానే పక్కడిచి మనల్ని గుద్దేస్తాడు. దూతలు ఉండబట్టి కాపాడేస్తున్నారు. అందుకని వచ్చేస్తున్నాం క్షేమంగా ఇంటికి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా ఆయన పాపముల నుంచి రక్షిస్తాడు. ఆయన కోసం కనిపెట్టుకునే వారిని రక్షిస్తాడు. ఆయన ఎందు భయభక్తులు గల వారిని రక్షిస్తాడు. కీర్తన 4వ మాట చూస్తే కీర్తన 91:3 చూస్తే ఆయన తెగులు నుంచి రక్షిస్తాడు. ఏం చేస్తాడట? ఆయన తెగుల నుంచి రక్షిస్తాడు. వేటగాని ఊరిలో నుంచి రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించను, అంతే సరిపోద్ది. కాబట్టి ప్రియులారా మనకి ఏయో రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంక అయిపోయిందమ్మా 2-3 నెలల్లో చచ్చిపోతామని చెప్తాడు. ఇంక అయిపోయింది చాప్టర్ అని చెప్తాడు. ఇంక మా వల్ల కదని చేతులు ఎత్తేస్తారు. అలాంటి వారినైనా ఏమండి ఇటువంటి తెగులనైనా దేవుడు రక్షించగలిగిన సమర్థుడని నీకు విశ్వాసం ఉంటే, ప్రార్థన చేసుకునే కెపాసిటీ ఉంటే, మోకాళ్ళు లేయగలిగితే, ఉపవాసం ఉండగలిగితే ఎటువంటి తెగులైనా రక్షిస్తాడు. రాసి పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మీకు ఒకవేళ శక్తి సరిపోకపోతే, బలం సరిపోకపోతే పరిశుద్ధులను పిలుచుకోండి, పాస్టర్ గారిని పిలుచుకోండి, 10 మంది ఒక చోట మోకరించండి. ఆ తెగులు ప్రభు తప్పించి రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఎటువంటి తెగులనైనా రక్షిస్తాడో, అందులో తిరుగులేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియా అనే రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. రాజుగారికి అయినా డబ్బులు కొద్దిగా ఉంటాయా? రాజుగారికి ఏమన్నా ట్యాబ్లెట్లు తెచ్చుకుంటాకే డబ్బులు ఉండవా? ఉంటాయా రాజుగారికి? ఒకవేళ ఆయన రాజ్యంలో ఆ మందు లేదు, పక్క రాజ్యంలో ఉందంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేడా? చెప్పండి, తెచ్చుకుంటాడా? అయినా కూడా హిజ్కియా అనే రాజుగారికి ఒక రాచపుండు వచ్చిందంట. ఆ రోజుల్లో ఆ పుండు పేరు క్యాన్సర్. క్యాన్సర్కి ఆ రోజుల్లో మందులు లేవు. క్యాన్సర్ వస్తే చచ్చిపోతామే, ఇంక తిరగలేదు. రాజు అయినా ఇంకా వాళ్ళ బాబు అయినా ఎవడైనా చచ్చిపోతామే, దానికి ఏం తిరగలేదు. ఇంకా అది వచ్చింది. వస్తే యెషయా ప్రవక్త వచ్చాడు. వచ్చి నాన్న నీ టైం అయిపోయింది, నువ్వు ఇల్లు చక్కబెట్టేసుకో, దీపం అయిపోద్ది, టైం అయిపోయిందని చెప్పాడు. చెప్తే హిజ్కియా వెంటనే గోడ వైపు తిరిగి కన్నీళ్ళు గార్చి, ప్రభువా సత్యముగా నీ ఎదుట యథార్థ హృదయంతో ఎట్లు బతికితున్నావు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని దేవుడికి ప్రార్థన చేశాడు కన్నీళ్లతో. యెషయా ఇంకా చెప్పినాయన ఇంకా బయటికి వెళ్ళలేదు. మరలా దేవుడు ప్రత్యక్షమైన, యెషయా నువ్వు మరలా వెనక్కి వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని నా కుమారుడైన రాజుతో చెప్పారని చెప్పాడు. ఆయన వెనక్కి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు విన్నాడు, నీ కన్నీళ్ళు దేవుడు చూశాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తానని చెప్పాడు. రాజుగారికి నమ్మబుద్ధి కావట్లా. ఇదేమో క్యాన్సర్ పుండు తెలుసు మనవాడికి.
అంతకుముందు వాళ్ళ రాజుల వంశంలోనే వాళ్ళ నాన్నగారికో తాతగారికో అంత పెద్ద పెద్దలకు ఎవరికి వచ్చినా అందరూ చచ్చిపోయారు, అది కూడా తెలుసు. నేను కూడా చచ్చిపోతానని తెలుసు. కానీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానంటే నమ్మొద్దు కావట్లా. నాకు ఏదన్నా అంత నమ్మకం కుదరలేదు, ఏదన్నా సూచన చూపించమని అడిగాడు యెషయాని. యెషయా అన్నాడు, 10 మెట్లు గడియారపు 10 మెట్లు నీడ వెనక్కి వెళ్ళిపోతే నమ్ముతావా అన్నాడు. ఆమె బాబు వెనక్కి వెళ్ళిపోతామంటే అది సామాన్యమైన విషయమా? మధ్యాహ్నం 12 గంటలు ఇప్పుడు అయిందనుకోండి, 12 అయిందనుకోండి, ఉదయం 6 మళ్ళీ అవుద్దంటే ఎవడు నమ్ముతాడు? మళ్ళీ అవుతుందా? 6 అవుతుందా? 12 1 గంట అవుతుంది, 1 గంట 2 అవుతుంది, సాయంత్రం అవుతుంది, మళ్ళీ 6 ఏళ్ళకి అవుతుంది. ఏమండి గడియారం వెనక్కి వెళ్ళిపోతే నమ్ముతావా అన్నాడు. అయ్యి బాబు అది చాలా గొప్ప విషయం కదా, అలాగే వెళ్ళిపోతే దానికి అలాగైతే నమ్ముతాను అన్నాడు. యెషయా చిన్న ప్రార్థన చేశాడు, మళ్ళీ పొద్దున్న అయిపోయిందంట, నీడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందంట, బుర్ర పాడైపోయింది హిజ్కియాకు. అయ్యి బాబోయ్, దేవుడు నా కోసం ఒక పూటని వెనక్కి జరిపాడా? అమ్మ బాబోయ్, ఎంత శక్తి కలిగిన దేవుడు నేను నమ్మలేకపోయానని చెప్పేసి లెంపలేసుకుని, అయ్యా వందనాలు బాబు అని చెప్పాడు. ఏం చేయమంటావు అన్నాడు. అడిగితే యెషయా చెప్పాడు. ఆ రోజుల్లో మందు లేదన్నాం కదా, యెషయా చెప్పాడు, దేవుడు చెప్తున్నాడు నాన్న, అంజూరపు పండ్ల ముద్దోడు తెచ్చుకుని ఆ గాయం మీద పెట్టుకో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సైనికులు పిలిచాడు, అరే అంజూరపు ముద్ద పట్టాడు అన్నాడు. అలా పట్టుకొచ్చారు, గాయం మీద పెట్టారు. 3 రోజుల్లో స్వస్థత వచ్చిందంట. దేవుని మందిరానికి అత్తగాడే స్వయంగా మెట్లెక్కి వెళ్ళి ఆరాధన చేసి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. డాక్టర్ గారు చచ్చిపోతామని చెప్తారు, ఇంకేం పనికిరాదు అయిపోయిందని చెప్తారు. నీకు విశ్వాసం ఉంటే ఎటువంటి వ్యాధినైనా, అది మందులు లేని వ్యాధినైనా దేవుడు తెగులు నుంచి స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. కాబట్టి ప్రియులారా, ఆయన తెగులు నుంచి కాపాడుతాడు. దేని నుంచి కాపాడుతాడు చెప్పండి? తెగుల నుంచి కాపాడుతాడు. హిజ్కియా గ్రంథం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో హిజ్కియా గురించి రాయబడి ఉన్నది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ప్రియులారా, ఐగుప్తీల ఇల్లు ఇక్కడ ఉంటుందంట, ఆ పక్కన ఇశ్రాయేల్ ఇల్లు ఉంటుందంట. తెగులు ఐగుప్తీల ఇంట్లోకి వస్తుందంట, ఇశ్రాయేల్ ఇంట్లోకి రాదంట. ఎలాగంట చెప్పండి? ఐగుప్తు దేశంలో ఐగుప్తులు ఉన్నారు, ఇశ్రాయేల్ ఉన్నారు. ఈ పక్కింట్లో ఐగుప్తీలు ఉంటారు, ఈ పక్కింట్లో ఇశ్రాయేల్ ఉంటారు. ఇశ్రాయేల్ ఇంట్లోకి తెగులు రాదంట, ఐగుప్తీల ఇంట్లోకి తెగులు వస్తుందంట. నా మాట అర్థమైందా? ఈ పక్కింట్లోకి తెగులు వస్తుంది, ఈ పక్కింట్లోకి తెగులు రాదు. ఈ పక్కింట్లో ఎవరున్నారు? ఇశ్రాయేల్ ఉన్నారు. వీళ్ళ గుమ్మానికి ఏం రాసుకున్నారు? రక్తం రాసుకున్నారు. ఆ పక్కన ఐగుప్తులు ఉన్నారు, వాళ్ళు రాసుకోలేదు. ఇప్పుడు తెగులుకు సంబంధించిన దూత వచ్చాడు, ఆ రక్తాన్ని చూసి ఆ కొంపలోకి వెళ్తలేదు, పక్కన చూసి ఆ కొంపలోకి వెళ్తున్నాడు, తెగులు వచ్చేస్తుంది, ఒక్కొక్కరు వేసిపోతున్నారు. అలాగా ఐగుప్తీయులు ఇళ్లలో తెగులు వచ్చేస్తుంది, పక్కనే ఇశ్రాయేల్ ఇంట్లో ఎవరికి తెగులు వస్తలేదు. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా కాపాడుతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ తెగులు మీ మీదకి రాదు, ఐగుప్తీయులకు వచ్చిన తెగులు ఏ తెగులు మీ మీదకి రాదని చెప్పాడు. కీర్తన 91:10 చెప్పాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా కాపాడుతానని చెప్పాడు. ఏమంటే ఇంకా ఏం కావాలి మనకి? ఒకవేళ వచ్చినా స్వస్థపరుస్తానని చెప్పాడు. ఇంకేం కావాలి? ఎటువంటి వ్యాధి అయినా, చచ్చిపోయినైనా తిరిగి లేపుతానన్నాడు. ఇంకేం కావాలా? ఏమండి? కాబట్టి ప్రియులరా, అది ఎటువంటి వ్యాధి అయినా స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మొదటిది పాపం నుంచి రక్షిస్తాడు, రెండవది యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిని రక్షిస్తాడు, మూడవది భయభక్తులు కలిగిన వారిని రక్షిస్తాడు, నాలుగవది తెగుల నుంచి రక్షిస్తాడు, ఐదవది ఆయనకు మొర్ర పెట్టే వారిని రక్షిస్తాడంట. ఎవరిని రక్షిస్తాడంట? ఆయనకు మొర్ర పెట్టే వారిని రక్షిస్తాడంట. 55వ కీర్తన 16వ వచనం, త్వరగా 55వ కీర్తన 16వ వచనం. నేను మొర్ర పెట్టుకుంటాను, యెహోవా నన్ను రక్షించును. మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలన్నట్టు? ఆయన మొర్ర పెట్టుకునే వారిని రక్షిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలన్నట్టు? మొర్ర పెట్టుకోవడం నేర్చుకోవాలన్నట్టు. నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందులో, నీ ఇరుకులో, నీ శోధనలో, నీ కన్నీటిలో ఏం చేయాలి? పక్కింటి వారికి చెప్పుకోవాలను, ఎదురింటి వారికి చెప్పుకోవాలను, బంధువులకు చెప్పుకోవాలను, రక్త సంబంధికులకు చెప్పుకోవాలను. ఏది కరెక్ట్ చెప్పండి? ఏది కరెక్ట్? బంధువులకు చెప్పుకుంటే అమ్మో అలాగా, అయ్యో అలాగమ్మా, అయ్యయ్యో అంటారు. అండి కూతురు ఏదన్నా తేడా వస్తే నీకు అందుకని ఇలాగైందే అని చెప్తారా చెప్పరా? మరి ఎవరికి చెప్పుకుందాం? ఏది వచ్చినా మన కష్టం, మన బాధ, మన కన్నీరు, మన దుఃఖం అన్నీ ఎవరికి చెప్పుకుందాం? దేవుడికి మొర్ర పెట్టుకోవడం నేర్చుకుంటే ఆయన రక్షిస్తాడు. దేవునికి మొరపెట్టుకోండి, నమ్మకమైన దైవ సేవకులకు చెప్పుకోండి, పరిశుద్ధులకు చెప్పుకోండి. మీ బలం సరిపోతే పరిశుద్ధులు కూడా మీకోసం ప్రార్థన చేస్తారు, దైవ సేవకుడు కూడా మీకోసం ప్రార్థన చేస్తాడు, మీతో పాటు వాళ్ళు కూడా మొరపెడతారు. దేవుడు మొరను ఆలకించి అద్భుతంగా విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ప్రియులారా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, మీ తండ్రులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు సముద్రమును వారి ఎదుట వారికి ఐగుప్తీయులకు మధ్యలో చీకటిని కల్పించి సముద్రములో ఐగుప్తీయులను ముంచివేశాడు, ఇశ్రాయేలులను ముంచివేయకుండా అద్దరికి నడిపించాడు. ఆయనకు మొర్ర పెట్టుకుంటే అద్భుతంగా రక్షిస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువురా మాట, చదువు ఆ మాట చదువమ్మా. మొర్ర పెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటిని కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించాడు. మీ మీదకి రప్పించలా, వాళ్ళని ముంచేశాడు, మిమ్మల్ని అద్భుతంగా అవతలకు నడిపించాడు. అదే సముద్రం, అదే రోడ్డు. ఇలా మునుగుతలేదు, వాళ్ళు మునిగిపోతున్నారు. ఏమండి, అద్భుతంగా ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ మొరపెట్టారంటమ్మా. ఎప్పుడమ్మా? ఇప్పుడు సముద్రం మధ్యలోకి వచ్చేసారు కదా, వెనకాలేమో ఫరో వచ్చేస్తున్నాడు కదా, వీళ్ళకి చుట్టూ ఫరో అంత దూరంలో ఉన్నాడు. అదంతా సముద్రం మధ్యలో దారి దేవుడు ఏర్పాటు చేస్తే వెళ్తున్నారు. వీళ్ళందరూ ఒక్కసారి మోకరించి ప్రభువా అని మొరపెట్టారంట. ఎక్కడ? సముద్రం మధ్యలో. ఎక్కడ? ప్రభువా, వెనకాల చూస్తే ఫరో వచ్చేస్తున్నాడు, ఇదేమో సముద్రం, ఇంకా మేము అవతలకి వెళ్ళలేదు ప్రభువా అని మొరపెట్టారంట. ఆ మొర్ర విన్నాడు దేవుడు. వీళ్ళ వరకు రోడ్లాగా ఉందంట. అక్కడి నుంచి అంత చీకటి వచ్చిందంట. వాళ్ళకేం కనపడతలేదంట. ఫరో సైన్యానికి రథాలు చక్రాలు ఓడిపోతున్నాయంట. ఏమండి, మెరుపులు కనపడుతున్నాయంట. సముద్రం ఏకమైపోతుందంట. మొత్తం మునిగిపోయారు. అదే సముద్రం వీళ్ళు ఉన్న దగ్గర నుంచి ఎలా ఉంది? రోడ్డు లాగా ఉంది. మొర్ర పెడితే అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అదే రోడ్డు వీళ్ళకేమో రోడ్లాగా ఉంది, వాళ్ళకేమో సముద్రంలా కలిసిపోయింది. అద్భుతంగా వారిని అద్దరికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆ ప్రజలు మొర్రపెట్టారు, అప్పుడు దేవుడు ఒత్నియులని రక్షకుని పంపించాడు. ఇంకొకసారి ఆ ప్రజలందరూ మొరపెట్టారు, గిద్యోను పంపించాడు. ఇంకోసారి ఆ ప్రజలందరూ మొరపెట్టారు, ఇంకొకళ్ళని పంపించాడు. ఇంకోసారి ఆ ప్రజలందరూ మొరపెట్టారు, ఇంకొకళ్ళని పంపించాడు. రక్షకులను పంపిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. అవతల 3 రాజులు వచ్చారు యుద్ధానికి. ఇసకరేణువుల్లాగా సైన్యం ఉన్నారు. ఈ యొక్క యెహోషాపాతు ఆయనతో పాటు ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంట? మొర్ర పెట్టారంట. ఏం పెట్టారంట? ప్రభువా, మాకు బలం సరిపోదు, మా ఎదురుగా ఉన్న శత్రువులు చాలా బలమైన వారు, మమ్మల్ని రక్షించు ప్రభు అని మొర్ర పెట్టుకుంటే వీళ్ళు ఏమీ చేయలేదంట, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారంట. ఆయన దేవుడే యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, మనం ఏమి నేర్చుకోవాలి? మొర్ర పెట్టడం నేర్చుకోవాలంటాడు. ఏమండి, 6వ మాట యోబు గ్రంథం 6వ మాట 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం చదవాలమ్మా. 1 సమూయేలు 26:24. బాధలన్నిటిలో నుంచి రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? బాధలన్నిటిలో నుంచి రక్షిస్తాడు. దొరికిందా? 26:24 చెత్తగించము. అది అప్పుడు ఆ సందర్భం సౌలుకి దావీదుకి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. అది దావీదు మాట్లాడుతూ అంటాడు, నా బాధలన్నిటిలో నుంచి ఆయనను రక్షించునుగాక అంటాడు. ఎన్ని బాధలండి దావీదుకి? అడుగడుగున బాధలు 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 బాధలు. ఒక బాధ కాదు దావీదుకి, ఎన్ని బాధలు. అన్ని బాధల్లో నుంచి ఆయన నన్ను రక్షించునుగాక అంటూ మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, మనకి ఎన్ని బాధలు వచ్చేసినా మనం అంటాం కదా, పగోడకు కూడా రాకూడదని, నాకు వచ్చిన బాధలు పగోడకు కూడా రాకూడదండి, ఎన్ని బాధలు ఎన్ని శోధనలు నాకే వస్తాయండి అంటారు కదా. ఏమండి, ఎన్ని బాధలు వచ్చేసినా రక్షిస్తాడు నా ప్రభు అనే ఒక విశ్వాసంతో బతకమని చెప్తున్నాడు. చూడండి, అక్కడ చెప్పాడు చూడండి. 6 బాధలు వచ్చినాను, 7 బాధలు వచ్చినాను, శత్రువా నువ్వు నా మీద అతిశయపడకో, 7 బాధలు వచ్చినా నా ప్రభు నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఎలవా ఏంటని చెప్తున్నా, బాధల్లో ఉన్న ఆత్మను గుర్తు చేస్తామండి. 7 బాధలు వచ్చినా విడిపిస్తాడు, రక్షిస్తాడు నా ప్రభు. ఎలా అని మనం శత్రువుకి చెప్పగలిగిన విశ్వాసం కలిగి ఉండమని చెప్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, 6 బాధలు కలిగినాను, 6 కాదు 7 బాధలు కలిగినాను, ఆయన నన్ను రక్షించును అని చెప్పి స్టేజ్లో ఉండమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటే మీరు తీసేటప్పుడు రాకడ వచ్చేది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం, 150 కీర్తన 119, 150, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉందన్నాడు. మనకు బాధలు వచ్చేసినప్పుడు మనకు బాధలు వచ్చేసినప్పుడు, వేదనలు వచ్చేసినప్పుడు, కన్నీళ్ళతో ఉన్నప్పుడు మనం వాక్యం తీసి చదువుకోవాలి. ఏమన్నా నా వైపు చూడండి అమ్మా. ఏం చేయాలి? మనం బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలంట?
వాక్యం తీసి చదువుకోవాలంట. అలా వాక్యం తీసి చదువుకుంటే ఆ వాక్యంలో నుంచి మనతో ఆయన మాట్లాడి మనల్ని ఆదరించి మనల్ని బలపరిచి మనల్ని రక్షిస్తానని చెప్తున్నాడు, నెమ్మదినిస్తానని చెప్తున్నాడు. మీకు ఎప్పుడైనా బాధ వస్తే ట్రై చేసి చూడండి, మీకు ఆ బాధలో మీకు నెమ్మదినిస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మీకు ఏ క్లాస్ అయినా బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదాహరణకు మా అమ్మగారు చెప్తూ ఉంటారు అస్తమానం, ఒకసారి చాలా వేదంలో మంచం మీద ఉన్న పరిస్థితుల్లో ఆమె అన్నము వండలేకపోయేవారు, కూర కూడా వండలేకపోయేవారు, ఏ పని చేయలేకపోయేవారు, మంచం మీద ఉండేవారు 24 hours కూడా. మా నాన్నగారే పాపం అన్ని పనులను ఆయనే చేసుకునేవారు. మేము చిన్నపిల్లలు ఇంత ఉండేవాళ్ళం అప్పుడు 96 ఆ టైంలో. ఇంచుమించు 2 సంవత్సరాలు అలాగ ఉన్నారు ఆవిడ, లేవలా మంచం మీద ఉండేవారు. ఈయన ఇది అంతే ఇలా అంతే అని అడిగితే అది చెప్తూ ఉంటే ఇలా ఏదో మొత్తం మీద ఆయనకు వచ్చినట్టు ఏదో వండి పెట్టేవారు. వండి పెడితే భోజనం పెడితే తినేసేవారు. మా అమ్మగారు తినేసి 1 గంట కూడా అవ్వకుండానే మళ్ళీ ఆకలేస్తుంది అనేవారు. తిన్నది ఏమైపోయిందని ఆశ్చర్యం అయిపోయింది మాకు. మళ్ళీ అన్నం పెట్టేవారు, మళ్ళీ తినేసి మళ్ళీ గంట అవ్వకుండా మళ్ళీ ఆకలి అనేవారు. మళ్ళీ అనేవారు, నా ప్రాణం వెళ్ళిపోతుంది అంటే నా దగ్గర కూర్చోండి అనేవారు. ఆయన మళ్ళీ పని చేస్తాం అనేసి దగ్గర కూర్చోవాలా. చాలా యాతన, 2 సంవత్సరాలు, చాలా బాధ, చాలా ఇబ్బంది, లేవలేని పరిస్థితి. ఇంకా ఇలా కొనసాగుతూ ఉంది 2 సంవత్సరాల నుంచి మించు. ఒకసారి ఇంక తీర్మానం చేసుకున్నారు మా అమ్మగారు, ఈ చచ్చిన బతుకు లాంటి బతుకు మంచం మీద ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోతే యేసుప్రభు దగ్గరికి పోదాం, బతుకుంటే ఆయన సేవలో ముందుకు సాగుదాం అని నేను అన్నం తిన్నాం, ఉపవాసం ఉంటానని ఆమె తీర్మానం చేసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకుని ఉపవాసం ఉండిపోయారు. 40 రోజులు ఉండిపోయారు ఉపవాసం. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. అసలు ఏమైపోయిందో తెలియదు, మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చాడు. ఆమె వాక్యాలు తీసుకుంటా ఉన్నప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే, నా పరిస్థితి ఎలా ఉందంటే, భర్తకి వండి పెట్టుకోలేని పరిస్థితి, బిడ్డలకి వండి పెట్టుకోలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి. నా కట్టడం ఎలా అయిపోయిందంటే అని ఏడుస్తుంటే వాక్యం తీస్తే ఆయన మాట్లాడుతున్నాడు, పాడైపోయిన పురములాగా ఉన్న నిన్ను నీలాంజనములతో కడతాను, నీ పునాదులు వేస్తాను, నిన్ను నీలములతో కడతాను. నేను అని ఆ అధ్యాయం చదువుతుంటే అబ్బా ఏం బలం వస్తుందంటే, అధ్యాయం చదువుతుంటే అబ్బా దేవుడు నన్ను మరలా కడతానన్నాడు, దేవుడు నాకు నీలములతో పునాదులు వేస్తానన్నాడు, దేవుడు నాకు మాణిక్యములతో మనులతో నన్ను కడతానని చెప్తున్నాడు అని విశ్వాసంతో ఏమండి ఉపవాసం ఉండిపోతే అద్భుతమైన విడుదల ఇచ్చాడు. ఆమె పనులు ఆమె 96 నుంచి ఇప్పటి వరకు ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా సజీవంగా ఉన్నారు. దేవుని సేవలు అనేకుల కొరకు రక్షించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రార్థన పరులుగా ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా అద్భుతంగా ఆమె జీవితాన్ని కట్టాడు ప్రభు. నీలములతో కట్టాడు, పునాదులు వేశాడు, మాణిక్య మరకతములతో కట్టాడు. మేము చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యాం. దేవుని సేవలో 4 బిడ్డలం కూడా ముందుకు సాగుతున్నాం. ఆమెకు దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు. మరలా ఆమె జీవితాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు తెల్లారిపోతే టైం అయిపోతుంది, చాలా ఉంటాయి. కాబట్టి పిల్లలు మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందులో ఉన్నప్పుడు ఏం చేయాలి? వాక్యం చదువుకోండి, నెమ్మదినిస్తాడు దేవుడు, మాట్లాడతాడు. 6 బాధలు కాదు 7 బాధలు, ఎన్ని బాధలు వచ్చినా ఆయన మనలను విడిపిస్తాడు, రక్షిస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి పిల్లలు మనం 6వ మాటలో ఏమి నేర్చుకోవాలి? బాధలన్నిటిలోంచి రక్షిస్తాడు, అనుమానం ఏమీ లేదు. శత్రువుతో మనం చెప్పగలిగిన రేంజ్లోకి ఉండాలి. ఆఖరి మాట ఏమిటంటే 7వ మాట 2 తిమోతి 4:18 మనలను పరలోక రాజ్యము చేరునట్లుగా రక్షిస్తాడంట. ఎలా రక్షిస్తాడంట? ఈ 6 అనుభవాలు గుండా మనల్ని నడిపింపచేసి పాపముల నుంచి రక్షిస్తాడు. ఆయన కోసం కనిపెట్టుకునే వారిగా మనల్ని తయారు చేసి రక్షిస్తాడు. భయభక్తులు కలిగిన వారుగా సిద్ధపరిచి రక్షిస్తాడు. తెగుల నుంచి రక్షిస్తాడు. మొర్ర పెట్టుకునే ఆ యొక్క నడిపింపునిస్తాడు, రక్షిస్తాడు. బాధలన్నిటిలో నుంచి రక్షిస్తాడు. ఇవన్నీ చేయటం ఎందుకయ్యా అంటే తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షిస్తాడు. అది ముగింపు. ప్రభు ప్రతి దుష్కార్యం నుంచి నన్ను తప్పిస్తూ తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయన మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ రక్షించుకుంటూ వస్తున్నావు ప్రభు అని అంటే, నీకు పరలోక రాజ్యము నీవు చేరునట్లుగా నిన్ను రక్షించాలని ఇవన్నీ కార్యాలు చేసుకుంటూ వచ్చాను. అంతిమంగా నీవు పరలోక రాజ్యంలో కనబడాలా, అలాగూ నిన్ను రక్షించగలిగిన సమర్థుని నేను, అలాగూ నిన్ను రక్షిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రతిరోజు ఏం ప్రార్థన చేసుకుందాం?
ప్రభువా నేను పరలోక రాజ్యము చేరునట్లుగా నన్ను రక్షించు ప్రభువా, పాపముల నుంచి విడిపించు ప్రభువా, తెగుల నుంచి రక్షించు ప్రభువా, నీకోసం కనిపెట్టుకోవడం నేర్పించు ప్రభువా, భయభక్తులు కలిగి ఉండడం నేర్పించు ప్రభువా, మొర్ర పెట్టుకోవడం నేర్పించు ప్రభువా, బాధలన్నిటిలో నుంచి రక్షించు ప్రభువా అని మనం ఆయనకి ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థనలు చేసుకుంటూ మనకిచ్చిన ఈ రక్షణను కొనసాగించుకుంటూ పరలోక రాజ్యము చేరు వరకు మన తుది శ్వాస వరకు ఈ రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అలాంటి కృప కొరకై ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను పరలోక రాజ్యము చేరునట్లు రక్షించునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించిన మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా ఎవరైనా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉంటే పరిశుద్ధాత్మ దేవ మీరు సంధించండి, మాట్లాడండి. ప్రతి ఒక్కరిలోనూ ఒక కదలికను కలిగింపు చేయండి. బాప్తిస్మం తీసుకోవడానికి వారు పేర్లు ఇచ్చేటట్లుగా సిద్ధపరచండి. బాప్తిస్మాలు తీసుకునే కృప దయచేయండి. మహిమ ఘనత ప్రభువులు మీరు మాత్రమే పొందమని, పరలోక రాజ్యము చేరినట్లుగా మమ్మల్ని అందరినీ రక్షించమని మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన